అవయవాల్ని డొనేట్ చేయడానికి వచ్చిన ఆ కుటుంబ సభ్యులు అయితే ప్రస్తుతం మన ముందు ఉన్నారు. మాట్లాడదాం. అమ్మా నమస్తే అమ్మా. ఎస్. ఆదినారాయణ గారు, అసలు హెల్త్ ప్రాబ్లం ఏంటి? ఎలా చనిపోబోతున్నారు? బ్రెయిన్ డెడ్ కారణంగా మేడం. బ్రెయిన్ లో బ్లీడింగ్ అయిపోతుంది అని చెప్పి ఛాన్సెస్ లేవని చెప్పారు. 24 అవర్స్ చూశారు, కానీ అసలు రెస్పాన్స్ ఏమీ లేకపోవడం వల్ల ఆర్గాన్స్ ఏమైనా డొనేట్ చేస్తారేమో అని చెప్పి వచ్చారు. చేస్తామని ఆర్గాన్స్ డొనేషన్ అనేది నిజంగా రియల్లీ హ్యాట్స్ ఆఫ్. మన పర్సన్ చనిపోతున్నప్పటికీ ఇంకొక కొంతమందిలో జీవంగా ఉంటారు. ఎందుకంటే ఆర్గాన్స్ వల్ల కొంతమంది జీవితాల్లో వెలుగు నింపుతారు, వాళ్ళకి లైఫ్ ఇస్తారు. సో ఈ ఆలోచన మీ వరకు ఎలా వచ్చింది? అసలు ఫ్యామిలీ మెంబర్స్ ఎలా మోటివేట్ అయ్యారు? మేమైతే వద్దన్నామా, ముందు మాకు తెలియదు కదా. తర్వాత ఇలాగ ఎవరికి చెప్పారు, మన వల్ల మనం పోయినా ఇంకో కొంతమంది పేనాలు నిలబడతాయి, అది కొంతమందికి ఉపయోగపడుతుంది. మీకు చదువు సోము లేదు కదా, మీకు తెలియకపోయినా మాకు తెలుసు కదా, మన నాన్న బతికే ఉంటాడు అనేసి చెప్పారు. కాబట్టి సరే నమ్మ, మీ ఇష్టం వచ్చినట్టే చెయ్యండి అని వాళ్ళ మీదే అప్పు చెప్పాము.